శోభా నాగిరెడ్డి గారు ఇక లేరు అనేటటువంటిది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తుని కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాము. అంతేకాదు ఈ రోజు అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో శోభా నాగిరెడ్డి గారు మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు అనేటటువంటిది తెలుపుతూనే నిజానికి చాలా ఆశతోటి ఆమె ఖచ్చితంగా జీవిస్తారు అనేటటువంటి హోప్ తోటి రాత్రి నుంచి కూడా ఉన్నాం. కానీ చాలా విషాదకరంగా జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఆమె చివరికి తుది శ్వాస విడిచారు. పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ అధ్యక్షులు విజయమ్మ గారు, అదేవిధంగా ప్రచారంలో ఉన్నటువంటి షర్మిల గారు, వైఎస్ భారతి గారు అందరూ కూడా హుటాహుటిన బయలుదేరి ఇక్కడికి వస్తూ ఉన్నారు. దాదాపుగా ఈ రోజు ప్రచారాన్ని ఎక్కడి వాళ్ళు అక్కడ ఆపేసి ఈ రోజు శోభా నాగిరెడ్డి గారి ఈ వార్త తెలిసిన వెంటనే బయలుదేరి వస్తున్నారు. రేపు ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి గారి అంత్యక్రియలు జరుగుతాయి. రేపు కూడా ఈ ముగ్గురు ప్రచారాన్ని ఆపివేసి ఈ రోజున శోభా నాగిరెడ్డి గారి అంత్యక్రియలో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటారు. ముఖ్యంగా శోభా నాగిరెడ్డి గారి నేత్రాలని దానం చేశారు. అందువల్ల నేత్రదాన కార్యక్రమం మరికొద్ది సేపట్లో చేయడానికి డాక్టర్లు వస్తూ ఉన్నారు. ఒక బలమైనటువంటి మహిళా నాయకురాలు, నిజానికి ఒక లీడర్ అంటే అందరికీ కూడా మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి శోభా నాగిరెడ్డి గారు లేని లోటు వైఎస్ఆర్ కుటుంబానికి, అదేవిధంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని, మనోవేదనని కలిగిస్తున్నటువంటిది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మేమందరం కూడా ప్రార్థిస్తూ మరికొద్ది సేపట్లో విజయమ్మ గారు అదేవిధంగా పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడికి వస్తున్నారనేటటువంటిది మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఐ డొనేట్ కార్యక్రమం ఉంది కనుక ఆమె నేత్రదానం చేశారు. ఆ కార్యక్రమం అయిన తర్వాత సమయాన్ని బట్టి మళ్లీ మేము ఆ విషయాన్ని చెప్తాము. ఆళ్లగడ్డకి తరలించేటటువంటి ఏర్పాట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారు. శోక సముద్రంలో ఉన్నారు కుటుంబం అంతా కూడా. ఇది అత్యంత ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ ఈ ఆమె లేని లోటు తీర్చలేనిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేటటువంటిది మాత్రం చెప్పగలం. రేపు ఆళ్లగడ్డలో జరుగుతాయి. రేపు 12 గంటల సమయం అదే నేత్రదానం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత